హాయ్, మన టెక్నికల్ వినోదం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన టెక్నికల్ వినోదం ఛానల్కి ముఖ్యంగా సదరన్ సర్టిఫికెట్లు ఏప్రిల్ 1వ తేదీ నుంచి జారీ చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సదరన్ సర్టిఫికెట్లు జనవరి 1, 2025 నాడు ఆఫ్ చేశారు. ఎందుకంటే చాలామంది డూప్లికేట్ వికలాంగుల సర్టిఫికెట్లతో ప్రభుత్వం నుండి నెలకు 6,000 రూపాయల చొప్పున తీసుకుంటున్నారని, అటువంటి వాటిని తనిఖీ చేసి పత్రాలని తిరిగి మళ్ళా వాటిని క్యాన్సిల్ చేయాలనే ఉద్దేశంతోనే జనవరి 1, 2025 స్టాప్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆ ప్రక్రియ పూర్తి కావడంతో ఏప్రిల్ 1 నుంచి తిరిగి సదరన్ సర్టిఫికెట్లు జారీ చేయడం పునఃప్రారంభించడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సదరన్ సర్టిఫికెట్లు ఎవరు తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎందుకెందుకు, ఏ విధంగా, ఎన్ని రకాలు ఉంటాయి ఈ సదరన్ సర్టిఫికెట్ తీసుకోవాలనే దానికి అర్హతలు అని మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ పూర్తి వీడియోను చూడండి. మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకండి. మధ్యలో స్కిప్ చేస్తే మీరు తెలుసుకోవాలనుకున్న పూర్తి విషయాన్ని తెలుసుకోలేకుండా పోతారు. అందుకని స్కిప్ చేయకోకుండా చూస్తారని ఆశిస్తూ మన టెక్నికల్ వినోదం ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మనది చాలా చిన్న ఛానల్, మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ వీడియోను లైక్ చేయడం ద్వారా 10 మందికి పంపిన వాళ్ళు కూడా అవుతారు. తప్పకుండా లైక్ చేయండి. ఈ సదరన్ సర్టిఫికెట్లు ముఖ్యంగా 6 రకాలు అన్నమాట. 1, లోకోమోటార్ డిసేబిలిటీ లేకుంటే ఆర్థోపెడిక్ డిసేబిలిటీ. 2, దృష్టి లోపము అంటే విజువల్ ఇంపైర్మెంట్. 3, వినికిడి లోపము హియరింగ్ ఇంపైర్మెంట్. 4, మానసిక మాంద్యము మెంటల్ రిటార్డేషన్. 5, మానసిక రుగ్మత మెంటల్ ఇల్నెస్. 6, బహుళ వైకల్యము అంటే మల్టిపుల్ డిజేబిలిటీ. ఈ 6 రకాలు ఉన్నాయన్నమాట. ఈ 6 రకాలకు సంబంధించి 40% అంగవైకల్యం కలిగి ఉంటేనే వాళ్ళకు సదరన్ సర్టిఫికెట్ జారీ చేస్తారన్నమాట ప్రభుత్వ వైద్యులు. ఇంకా కొన్ని వాటికి మినహాయింపు కూడా ఉన్నాయి, కొన్ని రకాలు. అవి ఏమిటని వాటి గురించి, ఆ 6 రకాల గురించి క్లియర్గా 1 by 1 ఒకటొకటిగా చెప్పుకుంటూ వస్తాను. మీరు తప్పకుండా స్కిప్ చేయకోకుండా వీడియోని పూర్తిగా చూడండి. మొదటి, ఆర్థోపెడిక్ డిసేబిలిటీ అంటే లోకోమోటర్ డిసేబిలిటీ అని కూడా అంటారనమాట. ఈ ఆర్థోపెడిక్ డిసేబిలిటీ అనేది ఎముకలు, కీళ్ళు, కండరాలు మన కాళ్ళకు సరిగ్గా పనిచేయకోకుండా ఉండడం, లేదా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోవడం, ఇతరుల మీద ఆధారపడడం. లోకోమోటర్ డిసేబిలిటీ లేదా ఆర్థోపెడిక్ డిసేబిలిటీ ఇది ఎముకలు, కీళ్ళు లేదా కండరాల సమస్య వల్ల కదలికలో వచ్చే వైకల్యం. ఇందులో నడవడానికి, పట్టుకోవడానికి లేదా ఇతర శారీరక కదలికలు చేయడానికి ఇబ్బందిగా ఉంటుందన్నమాట. ఇది ముఖ్యంగా 40% ఉన్న వాళ్ళకు తప్పకుండా ప్రభుత్వం వారు సదరన్ సర్టిఫికెట్ అనేది జారీ చేస్తారు. నంబర్ 1. నంబర్ 2, దృష్టిలోపం విజువల్ ఇంపైర్మెంట్. ఇది పూర్తిగా కళ్ళు కనిపించకపోవడం లేదా సరిగా కళ్ళు కనపడకపోవడం లాంటి సమస్య ఉంటే ప్రభుత్వం వారు ఈ సదరన్ సర్టిఫికేట్ జారీ చేస్తారు. ఇది వచ్చి 90% కంటే ఎక్కువ ఉండాలన్నమాట దృష్టిలోపం అనేది. అటువంటి వాళ్ళకే సదరన్ సర్టిఫికేట్ జారీ చేస్తారు. అది నంబర్ 2. ఇక నంబర్ 3, వినికిడి లోపం హియరింగ్ ఇంపైర్మెంట్. అంటే ఇది చెవులు సరిగా పనిచేయకపోవడం లేదా పూర్తిగా వినికిడి శక్తి కోల్పోవడం లాంటివి ఉంటే వాళ్లకు సదరన్ సర్టిఫికెట్ జారీ చేస్తారన్నమాట. దీనికి వినికిడి లోపం 90 dB మరియు 100 dB వరకు ఉంటే వాళ్ళు సదరన్ సర్టిఫికెట్ని జారీ చేస్తారు. దీనికి 90 dB నుంచి 100 dB వరకు ఉంటే
ఈ వినికిడి లోపం అనేదానికి సదరన్ సర్టిఫికెట్ని జారీ చేస్తారు. నెంబర్ 3. ఇప్పుడు నెంబర్ 4 మానసిక మాంద్యం, మెంటల్ రిటార్డేషన్ అంటారు ఇంగ్లీష్లో. దీనికి తెలివితేటలు చాలా తక్కువగా ఉండడం, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోవడం, అటువంటివి తెలివితేటలు అనేది పూర్తిగా లేకోకుండా, మామూలుగా ఉండాల్సిన తెలివితేటలు లేకోకుండా వాళ్ళు తెలివితేటలు లేని వాళ్ళుగా ఉంటారనమాట. ఆ విధంగా మళ్ళీ వాళ్ళు చేసుకునే పనులు వాళ్ళు చేసుకోలేక ఇతరులపై ఆధారపడి చేయించుకుంటూ ఉంటారు పనులు. అటువంటి వాళ్ళను మెంటల్ రిటార్డేషన్, మానసిక మాంద్యం అని అంటారనమాట. దీనికి 35% వైకల్యం ఉండాలి. ఇది నెంబర్ 4. నెంబర్ 5 మానసిక రుగ్మత, మెంటల్ ఇల్నెస్. ఇది ఆలోచనలను, భావోద్వేగాలను మరియు ప్రవర్తనను ప్రభావితం చేసే మానసిక ఆరోగ్య పరిస్థితులను కలిగి ఉంటుందన్నమాట. దీనికి 40% వైకల్యం ఉండాలి. అటువంటి వారికి మాత్రమే ఈ సదరన్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఇక లాస్ట్ నెంబర్ 6 బహుళ వైకల్యము, మల్టిపుల్ డిజేబిలిటీ. దీనికి ఇప్పుడు నేను చెప్పినటువంటి 5 ఏవైతే ఉన్నాయో, లోకోమోటార్ డిజేబిలిటీ, విజువల్ ఇంపైర్మెంట్, హియరింగ్ ఇంపైర్మెంట్, మెంటల్ ఇల్నెస్, అదేవిధంగా మెంటల్ రిటార్డేషన్. ఈ 5 ఏ 2 కానీ 3 కానీ ఉంటే అటువంటి వాళ్లకు బహుళ వైకల్యం కింద తీసుకొని వాళ్లకు సర్టిఫికెట్ జారీ చేస్తారనమాట. ఈ విధంగా 6 రకాలు ఉన్నాయి. మీరు ముందుగానే క్లియర్గా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. తప్పకుండా సదరన్ ఫ్లాట్ బుకింగ్ చేసుకోవాలా అనుకున్న వాళ్ళు వెంటనే ఏప్రిల్ 1 నుంచి సచివాలయాల ద్వారా కానివ్వండి, మీ సేవల ద్వారా మీ సేవ ఆఫీసుల్లో కానివ్వండి, మీరు సదరన్ ఫ్లాట్ బుకింగ్ని చేసుకోవచ్చు. ఆన్లైన్లో బుక్ చేసుకునే ముందు మీరు రేషన్ ఆధార్ కార్డుకు లింక్ ఉన్న మొబైల్ ఫోన్ నెంబర్ని తీసుకొని పోవాలి. ఎందుకంటే ఓటీపీ వస్తుంది కాబట్టి. అదేవిధంగా మీరు ఏ హాస్పిటల్లో చెకింగ్ చేసుకోవాలా అని అనుకుంటారో అది కూడా ఆప్షన్ అక్కడే ఉంటుంది. మీకు దగ్గరలో ఉండేది, రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఉంటుంది, హాస్పిటల్స్ ఉంటాయి. మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్ని మాత్రం మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా 6 రకాలు ఉన్నాయన్నమాట సదరన్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి. ప్రభుత్వం వాళ్ళు జారీ చేస్తారు. మీకు ఎంపిక చేసుకున్న హాస్పిటల్లో డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికెట్తో పాటు ప్రభుత్వ డాక్టర్లు కూడా తనిఖీ చేసి వాళ్ళు చెకింగ్ చేసి తర్వాత మీకు సదరన్ సర్టిఫికెట్ ఇస్తారు. ఆ తర్వాతనే మీరు పింఛన్కి అప్లై చేసుకోవడానికి ఉంటుంది సదరన్ సర్టిఫికెట్ అనేది. ఈ విధంగా ప్రాసెస్ ఉంది. ఇంకా మీరు తెలుసుకోవాలా అని అనుకుంటే కేంద్రానికి వెళ్ళైనా తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినవి కాకుండా వాళ్ళు ఇంకా కొన్ని ఏదైనా చెప్తారనమాట, తెలుసుకోండి. ఇది నాకు తెలిసిన వరకు నేను చెప్పాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంది చాలా చిన్న ఛానల్, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో 10 మందికి వెళ్తుంది. చాలామందికి పల్లెల్లో ఉన్న వాళ్ళకు తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. ఇంతవరకు ఓపికగా విన్నందుకు, చూసినందుకు ధన్యవాదాలు.